హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా బాగున్నారు అనే అనుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజైన ఒక తెలుగు మూవీ గురించి తెలుసుకుందాం. అదే పాపం ప్రతాప్. మరి ఈ సినిమా చూశాక నాకనిపించిన మొదటి విషయమేమిటంటే, దర్శకుడు ఒక అద్భుతమైన పాయింట్ అనుకున్నారు, కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడ్డారు. సాధారణంగా పెళ్లయ్యాక భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, హీరోలో ఏదో లోపముందనే ప్రచారం చుట్టూ కథ తిరుగుతుందని మనం ట్రైలర్ చూసి ఊహిస్తాం. అయితే ఈ సినిమాలో ఆ లోపం ఏంటి అనే రివీల్ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలోనూ టచ్ చేయని విధంగా ఉంటుంది. ఆ ఐడియా కొత్తగా ఉన్నప్పటికీ సినిమా కథనం మాత్రం చాలా వరకు అనవసరమైన ఫిల్లర్ సీన్లతో సాగదీసినట్టు అనిపిస్తుంది. దీనివల్ల అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా ప్రేక్షకుల అటెన్షన్ తగ్గిపోయి సినిమా అండర్వెల్మింగ్గా మారుతుంది. సినిమాలో కామెడీని పండించడానికి ప్రయత్నించారు. అది మొదట్లో బాగున్నా వెళ్లే కొద్దీ ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా కథలో ఉండాల్సిన బలమైన ఎమోషన్ ఎక్కడో మిస్ అయిందనిపిస్తుంది. నటీనటుల విషయానికొస్తే తిరువీర్ ఎప్పటిలాగే రొటీన్ కథలకు భిన్నంగా ఒక మంచి కాన్సెప్ట్ను ఎంచుకున్నారు. ఆయన నటన గురించి తక్కువ చేసి చెప్పలేం, తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే తిరువీర్ని చూస్తే కొంచెం జాలి వేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఒక వర్సిటైల్ యాక్టర్. అలాంటి యాక్టర్కి ఖచ్చితంగా మంచి సినిమాలు పడాలి. ఇక ఈ మూవీలో అజయ్ ఘోష్ కూడా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కానీ భార్య పాత్ర కాగితం మీద బాగున్నప్పటికీ స్క్రీన్ మీద ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. క్లైమాక్స్ షాట్ బాగుంది, కానీ అక్కడ ఉండాల్సిన ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. అలాగే రాశీగారి వంటి సీనియర్ నటిని తీసుకున్నప్పుడు ఆమె పాత్రకు మరిన్ని బలమైన సీన్లు ఉంటే బాగుండేది. దర్శకుడు ఎస్పీ దుర్గానరేష్ ఈ కథను ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రీసెర్చ్ చేసి రాసుకున్న విధానం మెచ్చుకోదగ్గది. అయితే ఎగ్జిక్యూషన్లో ఉన్న లోపాలు, మధ్యలో వచ్చే కొన్ని బలహీనమైన కామెడీ ట్రాక్లు సినిమాగ్రాఫ్ని తగ్గించేశాయి. ఉదాహరణకు గోపరాజు రమణగారి ట్రాక్ ఇంకాస్త క్లీన్గా, బెటర్గా రాసుకుంటే బాగుండేది. ప్రస్తుతం వస్తున్న రూరల్ డ్రామాలలో ఫ్రెష్నెస్ చాలా ముఖ్యం. తిరువీర్ గత చిత్రం ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ తరహాలో ప్రతి పాత్ర హైలైట్ అవుతూ సహజమైన హాస్యముంటే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. ఆ ఫ్రెష్ ఫీలింగ్ స్క్రీన్ ప్లేలో లోపించడం వల్లే పాపం ప్రతాప్ ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. మరి మీరు కూడా ఈ మూవీ చూడాలనుకుంటే వన్ టైం వాచ్ అని చెప్తాను. ఇక ఇప్పటికే ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.